శబరిమలకు ఆడవాళ్లు ఎందుకు వెళ్లకూడదో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఆమె శరీరం నుండి మాలికా పూర్వతమ్మ అనే ఒక అందమైన మహిళ ఉద్భవిస్తుంది. ఆమె అయ్యప్ప స్వామిని చూడగానే ప్రేమలో పడిపోతుంది. నాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను. నన్ను వివాహం చేసుకోండి అని కోరుకుంటుంది. అప్పుడు అయ్యప్ప స్వామి తాను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను, నేను వివాహం చేసుకోను అని అంటాడు. కానీ మాలికా పూర్వతమ్మ వినకుండా అయ్యప్ప స్వామి కాలపై పడి ఏడుస్తూ వేడుకుంటుంది. అప్పుడు అయ్యప్ప స్వామి, నిన్ను నేను వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు. కొన్ని సంవత్సరాలలో ఈ కొండపై నాకు ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు నన్ను దర్శించుకోవడానికి కోట్లలో మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఏ సంవత్సరం అయితే నన్ను దర్శించుకోవడానికి కన్యాస్వాములు రారో ఆ సంవత్సరం నిన్ను నేను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. దానికి మాలికా పూర్వతమ్మ ఒప్పుకుంటుంది. కానీ తనకంటే అందమైన మహిళలు వచ్చి స్వామిని తన నుండి దూరం చేస్తారేమో అన్న భయంతో స్వామి నిన్ను దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి, ఆడవాళ్లు రాకూడదు అని చెబుతుంది. దానికి అయ్యప్ప స్వామి, అయ్యో మాలిక, నాకు ఆడ మగ అనే తేడా ఏమీ లేదు. కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి ఋతుస్రావం జరిగే వయసులో ఉన్న మహిళలు శబరిమలకు రారు. కేవలం చిన్నపిల్లలు మరియు వృద్ధ మహిళలు మాత్రమే శబరిమలకు వస్తారని చెబుతాడు. ఆ తరువాత అయ్యప్ప స్వామి, మాలిక, నువ్వు మణిమండపం పక్కనే ఉండి వచ్చిపోయే భక్తులను దీవించమని చెబుతాడు. అందుకే ఆడవాళ్లను శబరిమలకు రానివ్వరు. మీరు అయ్యప్ప స్వామి భక్తులు అయితే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.